ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణంలో మనము ఇప్పటి వరకు 131 భాగాల వరకు తెలుసుకున్నాము. తారకుని మృత్యు రహస్యం వరకు తెలుసుకున్నాము. ఇక ఈ రోజు భాగం వచ్చేసి విజృంభణం. ఎవరి మీద విజృంభిస్తున్నారు, ఏమిటి విజృంభణము అనేటటువంటిది 132వ భాగంలో మనం చూద్దాము. ఇక ఎన్ని ఆయుధాలు, అస్త్రాలు శస్త్రాలు ఎన్ని ప్రయోగించినప్పటికీ తారకుడు మరి ఓడినట్టుగానే ఉంటున్నాడు, కానీ ఓడట్లేదు. మరి ఏం చేద్దామా అని చెప్పి దేవతలందరితోటి మరి చర్చిస్తూ ఉంటాడు కుమారస్వామి. అనంతరం దేవ ఋషి నారదుడు కూడా కల్పించుకొని దేవతలందరినీ కూడా ఓదార్చి, ఇక కుమార సుబ్రహ్మణ్య, ఇక తారకుని వధ కోసమే నువ్వు జన్మించావు కాబట్టి నువ్వు విచారించాల్సిన పనేమీ లేదు. నీ వద్ద ఉండేటటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ఏదైతే నీ దగ్గర ఉందో దాన్ని సంధించి అతని మెడలో ఏదైతే ఈ లింగము ఆత్మలింగం ఉందో దాన్ని భగ్నం చెయ్యి. అది చేస్తే కానీ వాడికి మృత్యు అనేది రాదు తారకుడికి. కాబట్టి అనంతరము ఆ లింగము విడిపోగా వచ్చిన భాగాల్ని కింద చెదిరిపడేలోగానే లోపుగానే వాటికి ఆలయ గోపురాదులు నిర్మించాలి. కాబట్టి అందుకోసం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక ఆత్మలింగము ఎప్పుడైతే అతని శరీరం నుంచి, తారకుని శరీరం నుంచి వీడి చిత్రమవుతుందో, అంటే విచ్ఛిన్నం అవుతుందో, అప్పుడు తారకుడు ఒక మట్టి బొమ్మతో సమానం అవుతాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి చాలా సులభంగా మట్టు పెట్టవచ్చు, చాలా సులభంగా సంహరించవచ్చు. దీనికి నువ్వేమీ కంగారు పడనవసరం లేదు. అసలు నువ్వు జన్మించిందే తారకుని సంహరించడం కోసము. కేవలం తారక సంహారం కోసమే ఒక కుమారస్వామి మాత్రమే ఈ లోకమంతటికి కూడా కుమారస్వామి అయ్యాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కారణం ఏమిటి? ఒక కొడుకు తన ఇంటిని ఏ విధంగా అయితే రక్షిస్తాడో, ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ లోకాన్ని తారకుడు అనేటటువంటి రాక్షసుని నుంచి కాపాడినందుకు, అతన్ని సంహరించినందుకు రాక్షసుని, ఇక కుమారస్వామిని అందరూ కూడా కుమారుడిగా అభివర్ణించి కుమారస్వామిగా పిలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షడాననుడు, షణ్ముఖుడు, ఇలా ఏ పేరుతో పిలిచినా ఇక అన్నీ కూడా కుమారస్వామి పేర్లే. అలాగే 6 కృత్తికల పాలు తాగిన కారణంగా ఈయనకు కార్తికేయుడు అని పేరు. కృత్తిక నక్షత్రాలు మనకు కార్తీక మాసంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా మనకు గుర్తు వస్తుంది కార్తికేయుడు గురించి. కాబట్టి తన మెడలో ఉండేటటువంటి ఆత్మలింగాన్ని గనక చిత్రం చేయగలిగితే, విచ్ఛిన్నం చేయగలిగితే, మరి కింద పడేలోగే ఆ గోపురాదులన్నీ కూడా నిర్మించాలి. ఆలయ గోపురాదులు వాటన్నిటికీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కాబట్టి నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదని ఇక దేవఋషి అయినటువంటి నారదుడు అందరినీ కూడా ఇక ఓదారుస్తూ తత్వాన్ని, అంటే కీలకాన్ని, మర్మాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇక తారక మృత్యు రహస్యాన్ని బట్టబయలు చేస్తాడు నారదుడు చాలా ముఖ్యమైన పాత్ర మన పురాణాల్లో. ఏ కథ ఎలా మలుపు తిప్పాలన్నా మరి చిన్న చురక వేస్తూ ఉంటాడంట నారదుడు. కాబట్టి నారదుడు లాంటి పెద్ద మనుషులు మనకు ఉండే తీరా. వెంటనే కుమారస్వామి సూర్యదేవుణ్ణి రప్పించి ఆ లింగం యొక్క భాగాలను కింద పడకుండా చూడమంటూ బాధ్యతను అప్పగించాడు. ఇక వెంటనే విశ్వకర్మతోటి ఆ లింగం భాగాలు ఎక్కడ పడతాయో అక్కడ సరిగ్గా క్షణంలో వాటికి ఆలయాదులు, గోపురాలు నిర్మించాల్సిందిగా ఇక ఆదేశిస్తాడు కుమారస్వామి. ఇక నారదుడు చెప్పినటువంటి కీలకాలన్నిటినీ తెలుసుకొని ముందుగా చెప్పినటువంటి విధంగా తారకుణ్ణి సంహరించేందుకు సిద్ధమవుతాడు ఇక కుమారస్వామి. ఇక తెల్లవారింది. ఈ నాటితో తారకుని బాధలు, ఇక ఆ ఘోష అంతా కూడా అంతమైపోతున్నట్లుగా అందరూ కూడా అప్పుడే వెలుగుతున్నటువంటి వెలుగుల సూర్యుడి వైపు చూస్తూ కొండపై ఆనందంగా, సూర్యుడు తూర్పున కొండపై అలా ఉదయిస్తున్న క్షణాన్న అంతా కూడా వెలుగులో నిండుతూ ఉంది. ఇక ఈ రోజుతో తమ బాధలన్నీ కూడా తీరిపోతాయని అందరూ కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవతలందరిలోనూ చెప్పలేనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏదో తెలియని ఆనందము. నరకాసురుడు ఏ విధంగా అయితే మరి సత్యభామ చేతిలో సంహరింపబడతాడో ఆ విధంగా మరి ఏ విధంగా అయితే వెలుగుల దీపావళి చేసుకుంటామో అందరూ కూడా సూర్యుడిని చూస్తూ
ఈ తారకాసురుడు ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు సంహరించబడతాడా, కుమారస్వామి చేతిలో ఎప్పుడు పండగ వాతావరణము, ఎప్పుడు ప్రశాంతత చేకూరుతుందా మనందరికీ అని కూడా 1000 కళ్ళతోటి అందరూ కూడా దేవతల్ని కూడా బాధ పెట్టినటువంటి వైనము తారకాసురుడు కాబట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అతని చావు కోసం, మరణం కోసము. ఇక ఆనందంతో అందరూ కూడా దేవతలందరిలోనూ ఇక మరి కాసేపట్లో తారకుడు సంహరించబడుతున్నాడు అనేటటువంటి ఒక భావనతోటి, చెప్పలేనటువంటి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. చాలా ఆనందంలో పారవస్యంతో, ఆనంద పారవస్యంతో ఇక అందరూ కూడా మునిగిపోతూ ఉన్నారు. అందరూ మళ్ళీ యుద్ధ రంగంలో తారసపడ్డారు. మరణమో వీరస్వర్గమో అని తెలుసుకోవాలని అటు ఇటు 2 రాజ్యాల తరపున వారు, అంటే ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి సైన్యము, మరొక పక్క తారకాసురుడు సైన్యం ఇద్దరు కూడా ఎదురుపడి పరస్పరం యుద్ధానికి మరణమో వీరస్వర్గమో అన్న విధంగా వీరత్వాన్ని ప్రదర్శించడానికి ముందుకు వస్తున్నారు. ఎప్పుడు కూడా వీరుడి లక్షణం ఏమిటి అని చూసుకుంటే అసలు యుద్ధానికి వెళ్ళనే కూడదు, పిరికితనం ఉంటే. ఒకసారి యుద్ధరంగంలోకి దిగిన తర్వాత యుద్ధం చేసే తీరాలి. పిరికి పందలాగా వెనక్కి తిరిగి ఇంటికి వస్తే ఇక వాళ్ళు ఏమనాలో మాటల్లో చెప్పలేమో, ఆడవారికన్నా హీనంగా అయిపోతారు. ఇక భార్యలు కూడా ఏమాత్రం విలువ ఇవ్వరు. అటువంటి వ్యక్తికి పిల్లలు కూడా విలువ ఇవ్వరు. కాబట్టి యుద్ధ రంగంలోకి అడుగు పెట్టనే కూడదు. భయం అంటూ ఉంటే సంధి చేసుకోవాలి. అసలు కాలు పెట్టిన తర్వాత యుద్ధ రంగంలో మరణమో వీరస్వర్గమో, వీర మరణం పొందాడు యుద్ధం చేసి అని అనుకుంటారు. ఒకవేళ చనిపోయినా కూడా, లేదా గెలిచి యోధుడిలాగా ధీరుడిలాగా ఇంటికి రావాలి, రాజ్యానికి రావాలి. అంతేకాని పిరికి పందెలాగా భయపడి మాత్రము వెనక్కి రాకూడదు. అలా చేయడం వల్ల ఎవరు కూడా ఎటువంటి విలువ ఇవ్వరు. ఇక మరణమో వీరస్వర్గమో తేల్చుకుందామన్న తలంపుతో తారకుడు రోషావేశాలతో, అసలే ముందుగానే కోపము, ఇక రాక్షస ప్రవృత్తి ఏముందండి, ఏం పక్కవాళ్ళు చెప్పేది వినరు, వాళ్ళు చెప్పిందే పక్క వాళ్ళు వినాలి అనేటటువంటి మూర్ఖపు భావన ఉండే వాళ్ళు అందరూ కూడా రాక్షస గణం కిందకే వస్తారు. కాబట్టి కోపావేశాలు, రోషావేశాలతోటి రణభూమికి కదిలి వచ్చాడు తారకాసురుడు. ఈ రాక్షసుడు మరొక పక్క కుమారస్వామి ఎదురుగా తన రథాన్ని నిలిపి, కుమార మరి చిన్నవాడివని నేటి వరకు ఉపేక్షించాను. ఈయన పరమశివ భక్తుడు కదండి. తారకాసురుడు రాక్షసుడు అయినప్పటికీ పరమశివ భక్తుడు. ఒకంత మరి భయమో లేదా భక్తో, స్వామి భక్తో భయమో లేదా స్వామి కొడుకన్న ప్రేమో తెలియదు. కానీ మరి కుమార చిన్నవాడివని నేటి వరకు ఉపేక్షించాను, అంటే నేటి వరకు నేను ఆగాను, నిరీక్షించాను, చాలా వేచి చూశాను, నీకు సమయం ఇచ్చాను అని మరి ఆయన ఏదో వీరుడు కాదన్నట్టు విధంగా ఈయన వీరుడు అన్న విధంగా ఈయనకీనే మరి చెప్పేసుకుంటున్నాడు. ఇక ఆ భావనకు స్వస్తి పలుకుతున్నాను, నేటితో నీ ఆయువు సరి కాసుకో అంటూ రణ నినాదం చేసి కదలి వస్తున్నాడు ఇక తారకుడు యుద్ధానికి. అందుకు ప్రతిగా మృత్యువు సమీపించిన వారే అలా పేట్రేగి, ఇప్పుడు కూడా మరణము దగ్గరలో ఉన్న వాళ్ళే ఎక్కువగా పేట్రేగి ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మృత్యు సమీపంగా ఉన్న వారి లక్షణాలు ఏమిటో ఒకసారి చూడండి. గట్టి గట్టిగా అరుస్తూ ఎక్కువ ఆనందం కూడా మంచిది కాదు. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. తినడానికైనా, తిరగడానికైనా, ఆనందించడానికైనా, మరి స్నేహితులతో మరి సరదాగా షికారుకు వెళ్ళడానికైనా, బంధువుల ఇంటికి దేనికైనా సరే, కోపానికైనా ప్రేమకైనా ఒక హద్దు అంటూ ఉండాలి. ఆ హద్దు దాటిన తర్వాత అది వినాశనానికే దారితీస్తుంది. ఏదైనా హద్దులో ఉంటేనే అందంగా ఉంటుంది, లేదంటే అంతా కూడా అంతమయ్యేటటువంటి దారే మరి ఉంటుంది. ఎప్పుడు కూడా మరి మృత్యువు సమీపించిన వారే అలా పేటగి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయువు మూడిన మాట నిజమే, కానీ నాకు కాదు తారకాసుర అని కుమారస్వామి తన మాటలు తనకే తిప్పికొడుతూ ఉంటాడు అంటూ కుమారస్వామి కూడా తారకుని ముందు నిలిచాడు. ఎప్పుడు కూడా వీరుల లక్షణం ఏమిటి? ముందుగా వాళ్ళ శక్తి ఏదైతే ఉందో అది ఖర్చు పెట్టుకోరు. అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎంతవరకు పోరాటం చేస్తారా అని చూస్తారు. కడకాకరికి ఎక్కడ దెబ్బతీయాలో అక్కడ దెబ్బతీస్తారు. అది వీరుల లక్షణము. ముందుగా ఆవేశపడే వాళ్ళు
ఎప్పుడు కూడా చరిత్రలో చూసుకుంటే ఓడిపోతూ ఉంటారు. అంతకు ముందు ఈశ్వరుని ద్వారా తన మృత్యువు తప్పదన్న విషయం తెలుసుకున్నటువంటి తారకుడు ఇక తన ప్రతాపం ఏమిటో ఈ రోజు ఈ వైరులకు అంటే ఈ శత్రువులకు, తనకు శత్రువే కదా కుమారస్వామి వాళ్ళ సైన్యం అంతా కూడా, కాబట్టి తన శత్రువులకు వైరులకు తెలిసి వచ్చేలాగా తెలియజేయాలనుకున్నాడు తారకుడు. బ్రతికినంత కాలం వీరుడిలాగా ధీరుడిలాగా బ్రతకాలి, యోధుడిలా బ్రతకాలి. వీరుడిలా బ్రతికిన తాను చనిపోయే ముందు కూడా వీరుడిలాగే ధీరుడిలాగే ఉండాలి, కానీ మరి పిరికి వాళ్ళ ఉండకూడదు అనేటటువంటిది తారకాసురుడి భావము. యుద్ధంలో ఎక్కడ చూసినప్పటికీ తారకుడే అనే స్వైర విహారం చేస్తూ శరాలతో వైరులు దేహాలను తూట్లు పొడుచుకుంటున్నారు. ఇక ఇరు వర్గాలు, ఇరు సైన్యాల వారు చాలా పోటాపోటీగా ఘోరంగా యుద్ధం జరుగుతుంది. మరి రక్తం ఏరులై పారుతూ ఉంది. శరాలతోటి, శస్త్ర అస్త్రాలతోటి, బాణాలతోటి, ఎవరికున్న ఆయుధాలతోటి వారు మరి తూట్లు పరుచుకుంటూ ఉన్నారు. తేలిక విజృంభణను చూసిన రక్కసి మూక కూడా రెట్టింపు ఉత్సాహంతో మరి రెచ్చిపోతుంది. తమ రాజు అయినటువంటి తారకుడు చేసినటువంటి యుద్ధ భేరిని అనుసరిస్తూ వారు రక్కసి మూక రాక్షస ప్రవృత్తి, రాక్షస గణం కాబట్టి ఎక్కువగా ఆవేశపడుతూ, సహజంగానే యుద్ధం అంటేనే కోపావేశాలు, వీరత్వము, శూరత్వము, యోధత్వము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సమర్థత, తెలివి, ఒక బలం ఉంటేనే సరిపోదు, యుక్తి కూడా ఉండాలి, ఎక్కడ దెబ్బతీయాలో అనేటటువంటి నేర్పు కూడా ఉండాలి. మొదటే అంతా మన శక్తిని యుక్తిని వాడకూడదు. ఎప్పుడు వీరుల లక్షణం ఏమిటి? కొంత సమయం ఇవ్వాలి శత్రువులకైనా సరే, తర్వాత చివరాఖరికి కడకాఖరికి ఎక్కడ దెబ్బతీయాలో అక్కడే దెబ్బతీయాలి. కాబట్టి దాంతో దేవతలంతా కూడా కకావికలమైపోతూ ఉన్నారు. ఇదంతా కూడా రక్కసి మూక చేసేటటువంటి దాడికి దేవతలంతా కకావికలమైపోతున్నారు. ఇదంతా కూడా విజృంభణం అనేటటువంటి భాగంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. పోటాపోటీగా యుద్ధం జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, తారక సంహారం ఏ విధంగా జరగనున్నది అనేటటువంటిది తదుపరి భాగంలో 133వ భాగంలో తారక సంహారం గురించి తెలుసుకుందాము. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో ఉండేటటువంటి శివపురాణాన్ని అందరూ విని ఆ కథలను తెలుసుకోవాలని మా ఈ అభిలాష ప్రయత్నం అంతా కూడా. నేను మీ అనుపమ. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.